శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు జయంతి విశిష్టత ఏమిటి? ఆయన ఆవిర్భావం మానవాళికి ఎటువంటి సందేశాన్ని ఇస్తుంది? శ్రీకృష్ణ ప్రభు, చైతన్య ప్రభు రాధే 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 అని చెప్పడం ఉత్తర భారతీయులలో విశేషం. జై శ్రీకృష్ణ అంటారు, జై శ్రీరామ్ అంటారు, రాధే రాధే అంటారు. రెండింటికి సంబంధం ఏమిటి? ఈ రాధాకృష్ణ తత్వం, రాధాకృష్ణ సంప్రదాయం వల్లభాచార్యుల కారణంగా ఏర్పడినటువంటి భక్తి తత్వం. బృందావనం, మధుర, ఇతర ప్రాంతాలలో వల్లభాచార్యుల వారు రాధాకృష్ణ తత్వాన్ని ప్రచారం చేసే కాలంలోనే చైతన్య ప్రభువు వారు జన్మించారు. గౌరాంగుడు అని ఇతడిని వారి ఇంట్లో ఉండే బంధువులు పిల్లలు పిలిచేటటువంటి వారు. విశ్వంభరుడు వారి నిజమైన పేరు. 1480 ప్రాంతాలలో ఆరంభం చేసుకుని 1520-40 ఈ మధ్య ప్రాంతాల వరకు పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో భక్తి తత్వాన్ని ప్రచారం చేసినటువంటి అనేకులలో చైతన్య ప్రభు ఒకరు. శ్రీకృష్ణ శరణం మమ, కృష్ణం వందే జగద్గురుం, ఇంతకంటే మించిన పరమమైన మంత్రం మరి ఒకటి లేదు అని మనస వాచ కర్మణ నమ్మినటువంటి ఈ మహానుభావుడు మనలో కృష్ణ చైతన్యాన్ని నింపుకున్నట్లయితే అందరిలో కూడా కృష్ణతత్వాన్ని చూడగలుగుతాం కదా అనే విశ్వజనీన ప్రేమ సిద్ధాంతాన్ని మనకు అందించాడు. కృష్ణుడు ఒక్కడే పురుషుడు, మిగతా మనమంతా కూడా గోపికలమే. ఆయన ఒక్కడే దైవం, ఆయన ఒక్కడే శ్రీమన్నారాయణ స్వరూపం, పరతత్వం, అనంతమైనటువంటి ప్రేమ. కృ అనే శబ్దానికి అర్థం కృష్ణ అంటే వ్యాపించినది. కృష్ణ అంటే అనంతమైనటువంటి ప్రేమతత్వాన్ని వ్యాపింపజేసిన ఆ శుభలక్షణాన్ని మనం తెలుసుకోవడం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే ఇది షోడశ నామాని కలికల్మషనాశని మహాదేవ 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 దయానిధే. ఎవరు ఏ సిద్ధాంతాన్ని ప్రచారం చేసినా మౌలికంగా ఆ సిద్ధాంతంలో ఒక బలం లేకపోతే ఆ సిద్ధాంతం దీర్ఘకాలం మనుగడ కొనసాగించజాలదు, తేలిపోతుంది. బలమైన సిద్ధాంతం కనుకనే నేటి వరకు రాధాకృష్ణ తత్వం మనం ఉత్తర భారతదేశంలో విరివిగా చూస్తున్నాం. దక్షిణ భారతంలో అధికంగా శివపారమ్యత ఎక్కువ, శివభక్తి తత్పరత ఎక్కువ. బసవేశ్వర సిద్ధాంతాలు ఈ ప్రాంతంలో కర్ణాటక నుంచి తమిళనాట చోళ రాజ్యాలలో కూడా వ్యాపించి ఉన్న కారణం చేత ఇక్కడంతా శైవమే, శివుడే దైవం, రాముడే దైవం, విష్ణువే దైవం అనేటటువంటి సంప్రదాయాలు ఉత్తర భారతదేశంలో ఉన్న నేపథ్యంలో రెండింటినీ ఒకటి చేసేదే భక్తి చైతన్యం. ఎవరు ఏ దైవాన్ని అర్చించినా అంతరార్థం ఒకటే, ముక్తి కావాలి, ఆలోచనల నుంచి విడుదల కావాలి, ఆనందం కావాలి. రసో వైసహ, ఉపనిషత్తు చెప్పిన మాట కూడా ఇదే. రసో వైసహ రసగుహ్యేవాయం లబ్ధ్వ ఆనందీ భవతి కోహ్యేవాన్యాత్ కః ప్రాణ్యాత్ స ఏకో మానుష ఆనంద. ప్రపంచంలో ఉన్న డబ్బు, బంగారం, అధికారం, పదవి సమస్తము ఒక వ్యక్తికి లభిస్తే ఆ వ్యక్తికి లభించేది మానుష ఆనందం, తృప్తి, మనిషికి సంబంధించింది. అది కూడా కాదు, దాన్ని విడిచిపెట్టేయడంలో ఇంకా గొప్ప ఆనందం. ఆ విడిచిపెట్టేటటువంటి దశలు 13 అంటుంది ఉపనిషత్తు. ఆనందవల్లి ఆ ఉపనిషత్తు పేరు. ఆ 13వ మెట్టు పేరు బ్రహ్మానందము. ఈ బ్రహ్మానంద సదృశమైన సమానమైన అంటే బ్రహ్మానందంతో సమాన ప్రతిపత్తి కలిగిన ఆనందం కృష్ణ అంటే వస్తుంది. ఇది నమ్మిన వారికి మాత్రమే తెలిసిన సత్యం. కాబట్టి మనకు బ్రహ్మానందం కావాలి అంటే ఏదో పాయసం తినో ఇంకేదో పదార్థం తినేసో బ్రహ్మానందం కలిగింది అంటే నమ్మడానికి వీల్లేదు. ఏదో కాలక్షేపంగా ఒక మాట చెప్తున్నాడని అనుకోవాలి. కృష్ణ అంటేనే నిజమైన బ్రహ్మానందం మనకు కలుగుతుంది. ఇది అనుభవిక వేద్యమైన విషయం. శివ అంటే కొంచెం చైతన్యంతో 2 చేతులు జోడిస్తాం. శ్రీరామ అనగానే భయంతో ధనుస్సు కనిపిస్తుంది, ఎందుకైనా మంచిది, ఇంకొంచెం భక్తితో నమస్కరిస్తాం. కానీ శ్రీకృష్ణ అనగానే ముందు నవ్వేస్తాం. ఎక్కడ మనకు నెమలిపించం కనిపించినా, ఎక్కడ మనకు పిల్లల గ్రోవి శబ్దం వినిపించినా
పరమాత్ముడే వచ్చాడా అని చూస్తాం. అంత భక్తి తత్పరత మనసులో నింపుకొని ఉన్న కారణం చేత మాత్రమే ఈ సిద్ధాంతం నేటి వరకు నిలబడి ఉంది, నిలబడే ఉంటుంది. కాబట్టి ఈ రోజున మనం కృష్ణ చైతన్య మహాప్రభుని తప్పక తలుచుకుందాం. అసలు కృష్ణతత్వం అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది విషయం.